ఎన్టీఆర్ గారు అంటేనే దేవుడు. మన తెలుగుకే కాదు, వరల్డ్ వైడ్గా హీఈస్ ద నంబర్ 1 అని ఇప్పటికీ మనం పూజిస్తున్నాం. అలాంటిది ఆయన ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఇది, మీరు ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకునే పాయింట్ ఏంటి? అంటే అలా ఒక్క సినిమా అని చెప్పలేనండి, బట్ నేను మళ్ళీ చూసే సినిమా చిట్టి చెల్లెలు. నాకు చాలా చాలా ఇష్టం. అందులో పెర్ఫార్మెన్స్ ఆయన అమేజింగ్ ఉంటుంది, పాటలు అద్భుతంగా ఉంటాయి, టువర్డ్స్ క్లైమాక్స్ గుండెలు పిండేసే క్లైమాక్స్. నేను మళ్ళీ చూసే సినిమా చిట్టి చెల్లెలు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఈ అవార్డ్స్ తీసుకుంటున్నారు అండ్ బేబీ టీమ్కి కూడా లైక్ మీ హీరోకి కూడా అవార్డు వచ్చింది, మీ ఫీలింగ్? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆనంద్ వైష్ణవి ఒక రకంగా థియేట్రికల్ సక్సెస్, ఫస్ట్ సినిమా బేబీ, వాళ్ళిద్దరు అవార్డు తీసుకోవడం నాకు రావడం కంటే చాలా ఆనందం ఇస్తుంది. అండ్ మాకు ఇప్పుడే తెలిసిన అప్డేట్, నెక్స్ట్ దేవరకొండ మీతో నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ గారు అని తెలిసింది. సో ఆ ప్రాజెక్ట్ గురించి మా అందరి కోసం అండ్ ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మీ ప్యాకేజ్తో మళ్ళీ ఇంకో మూవీ అంటే. సో ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆన్ దట్? లేదండి, మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీ తీస్తున్నాం. కాకపోతే ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ కాకుండా ఈసారి మనందరం ఇష్టపడే ఒక తెలుగు, అంటే హార్డ్ హిట్టింగ్గానే ఉంటుంది కానీ చాలా డిఫరెంట్ అప్రోచ్తో ఒక లవ్ స్టోరీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆనంద్ ఈసారి డబల్ ఇంపాక్ట్తో వస్తాడు. సో ఈసారి లవ్ సక్సెస్ అవుతుందా మూవీలో? చూడండి, తప్పకుండా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. దిస్ ఈజ్ సాయి రాజేష్. అనంత టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.